హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలయ్యని మాట్లాడుతున్నా. అయితే గేమ్ చేంజర్ నుంచి ఒక సంచలన విషయం బయటపడింది అనమాట. అది కూడా రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. అయితే సినిమా విడుదలైన వారం రోజులు కూడా కాకముందే లోకల్ ఛానల్లో సినిమా ప్రసారం చేశారనమాట. అయితే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేసి అసహనం వ్యక్తం చేశారనమాట. దీనిపై టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస్ కుమార్ ఎస్కేఎన్ అండ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా వెనుక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉందని చెప్పన్నారు. అయితే ఇది ఏమాత్రం ఆమోదయోగం కాదని చెప్పన్నారు. 5 రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాన్ని లోకల్ ఛానల్లో బస్సుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు. ఇది 4 సంవత్సరాల కృషి, వేలాది మంది కళ్ళ ఫలితం. ఇలా లీక్ చేసే ముందు సినిమా విజయంపై ఆధారపడి జీవిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్ల గురించి ఆలోచించండి. ఇలాంటి పనులు చిత్ర పరిశ్రమకు భవిష్యత్తుకు ఎలాంటి ముప్పు కలిగిస్తాయనే విషయం మన అందరికీ తెలవాలి. ఇక ఈ చర్యలకు ముగింపు పలికేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. దీన్ని పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకురావాలని చెప్పేసి అన్నారన్నమాట. ఇక సమయం వచ్చింది, సినిమాను కాపాడటానికి, భరోసానివ్వడానికి అందరం కలిసి పనిచేద్దాం అని పోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించి సేవ్ ద సినిమా అనే హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది అనమాట. ఇక తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే గేమ్ చేంజర్ సినిమాని లీక్ చేస్తామంటూ వారు బెదిరించారు. అయితే చిత్ర బృందం సైబర్ క్రైమ్ ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. మూవీ రిలీజ్ కి 2 రోజుల ముందు కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే రిలీజ్ కాగానే ఆన్లైన్ లో లీక్ చేశారని చెప్పి టీం ఫిర్యాదు పేర్కొంది. ఆధారాలు సేకరించిన చిత్ర బృందం 45 మంది కూడిన ముఠాపై ఫిర్యాదు కూడా చేసింది. దీనిపై కేసు నమోదు కూడా చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు దర్యాప్తు ప్రారంభించింది. అలాగే సోషల్ మీడియా వేదికగా సినిమాపై నెగిటివిటీ సృష్టిస్తున్న కొన్ని ఖాతాలపైన గేమ్ చేంజర్ టీం కంప్లైంట్ కూడా ఇచ్చింది. సో మీరు కూడా ఏమనుకుంటున్నారు? గేమ్ చేంజర్ ప్రైవసీ భూతం పెట్టింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారు ఖచ్చితంగా వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.